ఒక సందడిగా ఉన్న పట్టణంలో నదులు మరియు కొండల మధ్య వీరా అనే ఒక వినమ్రమైన మనిషి బ్రిడ్జ్ కీపర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతని పని సాదాసీదా అయినప్పటికీ అత్యంత ముఖ్యమైనది. అతను పట్టణాన్ని సమీప గ్రామంతో కలిపే పాత చెక్క బ్రిడ్జిను సంరక్షించేవాడు. చాలా మంది అతన్ని పట్టించుకోలేదు. అతని పని ఇప్పుడు పనికిరాదని భావించారు. ఇప్పుడు కొద్ది మైలుల దూరంలోనే ఒక ఆధునిక కాంక్రీటు బ్రిడ్జ్తో కూడిన హైవే ఉండేది. కానీ వీరా మాత్రం ఆ పాత బ్రిడ్జ్ను ఎప్పటికీ వదలలేదు. ప్రతి ఉదయం వర్షం అయినా ఎండైనా అతను బోల్ట్లు బిగించేవాడు, చెక్కలు మార్చేవాడు, ధూళిని ఊడివేయేవాడు. పై నవ్వేవారు. ప్రపంచానికి అవసరం లేని దాని పట్ల నీకు ఇంత నిబద్ధత ఎందుకు అని ప్రశ్నించేవారు. అతను మాత్రం చిరునవ్వుతో ఇలా అంటాడు, నిబద్ధత అనేది అవసరాల గురించి కాదు, ఇట్స్ అబౌట్ గౌరవం. ఏళ్లంతా గడిచిపోయాయి. ఒక మాన్సూన్ సీజన్లో విపత్తు వచ్చి పడింది. భారీ వర్షాలతో పట్టణాన్ని వరదలు ముంచాయి. నూతన హైవే బ్రిడ్జ్ బలమైనదిగా కనిపించినా దాని పునాది బలహీనంగా ఉండి ఒత్తిడిని తట్టుకోలేక కూలిపోయింది. రహదారులు మునిగిపోయాయి. పట్టణం బహిరంగ ప్రపంచంతో సంబంధం కోల్పోయింది. భయాందోళన మొదలైంది. అప్పుడే ఎవరో వీరా బ్రిడ్జ్ను గుర్తు చేసుకున్నారు. ప్రజలు వర్షంలో పరుగులు తీస్తూ ఆ బ్రిడ్జ్ వైపు పరుగుపెట్టారు, అనుమానంతో, భయంతో. కానీ ఆశ్చర్యకరంగా పాత చెక్క బ్రిడ్జ్ మౌనంగా, మిక్కిలి బలంగా నిలిచింది. కాలానికి, వరదకి లోనవ్వని విధంగా. వీరా అక్కడే సిద్ధంగా ఉండి ఒకరికొకరిని దాటి వెళ్లేలా సహాయం చేశాడు. పిల్లల్ని గైడ్ చేశాడు, వృద్ధులను పట్టుకున్నాడు, అందరికీ భద్రతను కల్పించాడు. ఆ రోజు వందలాది ప్రాణాలు కాపాడబడ్డాయి. ఎందుకంటే ప్రజలు పట్టించుకోని బ్రిడ్జ్ దానిని విశ్వసిస్తూ ఉండిపోయిన మనిషి అక్కరను నిరూపించింది. తరువాత పట్టణం తిరిగి నిర్మించబడినప్పుడు వారు ఆ బ్రిడ్జ్కు వీరా వంతెన అనే పేరు పెట్టారు. కాని వీరా మాత్రం సాదగా ఇలా అన్నాడు, నేను పట్టణాన్ని కాపాడలేదు, నిబద్ధతే కాపాడింది. జీవితం ఎప్పుడూ నీ సిద్ధత కోసం ఎదురుచూడదు. కొన్నిసార్లు అది నిన్ను పగులగొట్టుతుంది, నిన్ను కొత్తగా నిర్మించేందుకు. నిజమైన పురుషత్వం వయస్సులోనూ రూపంలోనూ ఉండదు. ఇట్స్ ఇన్ బాధలోంచి నిలబడే బలంలో, బాధ్యతలో, మరియు ప్రపంచం నిన్ను కిందకి లాగాలనుకున్నప్పుడు లేచి నిలబడే ధైర్యంలో ఉంటుంది.